ఓజీ అంటే ఏంటి నానా? ఓజీ మీలో ఎంతమంది ఓజీ మూవీని వాచ్ చేశారు? మన డెప్యూటీ సీఎం మూవీ కదా, అది వాచ్ చేయకపోతే ఎలా చెప్పండి? ఇంతకీ మీకు ఓజీ మీనింగ్ ఏంటో తెలుసా? యాక్చువల్గా మూవీలో అయితే ఓజీ మీనింగ్ పవన్ కళ్యాణ్ సర్స్ నేమ్ ఓజస్ గంభీరా. ఇంకా ఓజస్ మీనింగ్ వైటల్ ఎనర్జీ, అంటే జీవశక్తి, ఉత్సాహం. యాక్చువల్గా ఓజస్ అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్. ఆయుర్వేద అండ్ యోగాలో ఓజస్ ఈస్ ద పవర్ దట్ కీప్స్ us హెల్దీ, స్ట్రాంగ్ అండ్ గ్లోయింగ్. సింపుల్ గా చెప్పాలి అంటే ఓజస్ మీనింగ్ ఎనర్జీ ఆర్ రేడియన్స్, తెలుగులో శక్తి లేదా తేజస్సు. ఇంకా గంభీరా మీనింగ్ గంభీరమైన లేదా గౌరవంగా ఉండే వ్యక్తి. సో ఓజస్ గంభీరా అంటే శక్తివంతంగా, తేజస్సుతో గంభీరంగా ఉండే వ్యక్తి. అ పవర్ఫుల్, రేడియంట్ అండ్ డీప్లీ డిగ్నిఫైడ్ పర్సన్. కానీ ఈ ఓజీకి పాప్ కల్చర్, హాలీవుడ్ లో వేరే మీనింగ్ కూడా ఉంది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, గ్రేట్. ఏదైనా పనిలో ఎక్స్పర్ట్స్ ని పొగడ్డానికి కూడా ఓజీ అనే వర్డ్ ని యూజ్ చేస్తారు. ఫ్యాన్సీగా చెప్పాలి అంటే ఓజీ అంటే ద మాస్టర్, ద లెజెండ్, ద అన్బీటబుల్. ఫ్యాన్ బేస్ లో చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ సార్ ఈజ్ ఓజీ ఫర్ ఫైట్స్. నిజం కదా? ఇంతకీ మీకేం మీనింగ్ నచ్చింది? ఓజీ ఒరిజినల్ మీనింగ్ పవర్ఫుల్, రేడియంట్ అండ్ డీప్లీ డిగ్నిఫైడ్ పర్సన్, ఆర్ ఓజీ స్లాంగ్ మీనింగ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ద మాస్టర్, ద లెజెండ్ ఆర్ ద అన్బీటబుల్? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీలో ఇది ఎంతమంది అబ్జర్వ్ చేశారు? మూవీలో పవన్ కళ్యాణ్ సార్ నేమ్ ఓజస్ గంభీరా అలియాస్ ఓజీయే కాకుండా ఈయనకి జపాన్ లో కూడా ఒక నేమ్ ఉంది. మాస్టర్ ఒరోచి గెన్షన్, అ సమురాయ్. అ సమురాయ్ అంటే అ జాపనీస్ వారియర్. వారియర్ అంటే తెలుగులో యోధుడు. ఈ ఒరోచి జెన్షన్ నేమ్ కూడా జాపనీస్ లో మీనింగ్ ఉంది. ఒరోచి అంటే గ్రేట్ స్నేక్ అండ్ జెన్షన్ అంటే స్పిరిట్. సో ఒరోచి గెన్షన్ అంటే ద స్పిరిట్ ఆఫ్ గ్రేట్ సర్పెంట్ అని. అందుకనే మెయిన్ టైటిల్ చూపించినప్పుడు హీరోని ఒక స్నేక్ సరౌండ్ చేసినట్టు చూపించారు. ఇదెంతమంది అబ్జర్వ్ చేశారు? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ చెప్పండి అంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సార్ గ్రేస్ పెంచింది ఈయన చేతిలో ఉన్న కతానా అని చెప్పొచ్చు. కతానా అదే కత్తి, అండ్ ఇది మామూలు కత్తి కాదు. మోస్ట్లీ జపాన్ లో సమురైస్ యూజ్ చేసే కత్తి. లిటరలీ కతానా మీనింగ్ ఏంటంటే అ లాంగ్ సింగిల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ యూస్ బై జాపనీస్ సమురాయ్. సింగిల్ ఎడ్జ్డ్ అంటే ఒక సైడ్ బ్లేడే జారుగా ఉంటుంది. ఈ కతానా పవన్ కళ్యాణ్ సార్ ఈ మూవీలోనే కాదు ఇంకో మూవీలో కూడా యూజ్ చేశారు. మీకు గుర్తొస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఈ మూవీ మన కంట్రీలోనే కాకుండా ఈవెన్ జపాన్ లో క్రేజ్ వచ్చేలా చేసింది మన పవన్ కళ్యాణ్ సార్ ఓన్ గా పాడిన వాషియో వాషి సాంగ్. యాక్చువల్ గా వాషియో వాషి సాంగ్ కాదు, ఇట్స్ అ హైకు. హైకు ఈజ్ అ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ జాపనీస్ పోయిట్రీ. ఈ వాషియో వాషి హైకు మీనింగ్ ఏంటంటే ఎనిమీని పవర్ఫుల్ ఈగల్ తో పోలుస్తూ స్టెప్ బై స్టెప్ ఆ ఈగల్ ని పవర్లెస్ ఎలా చేయాలి అని చెప్పడం. జాపనీస్ ట్రెడిషన్ కల్చర్ లో ఈగల్ ని చాలా పవర్ఫుల్ క్రీచర్ గా భావిస్తారు. ఈ పవర్ఫుల్ ఈగల్ ని ఓడించాలి అంటే ముందు దాని రెక్కల్ని నరికేయాలి అని, రెక్కలు తెగి కిందన పడినప్పుడు దాని కళ్ళు పీకేయాలి అని, కనిపించక అటు ఇటు తచ్చాడుతున్నప్పుడు దాని కాళ్ళు నరికేయాలి అని, చివరిగా నిస్సహాయ స్థితిలో ఆ ఈగల్ గుండె పిండేయాలి అని ఈ వాషియో వాషి హైకు మీనింగ్. కానీ మీరు వాషి మీనింగ్ ఇన్ జాపనీస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. వాషి అంటే ట్రెడిషనల్ హ్యాండ్ మేడ్ పేపర్ అని, కానీ కొంచెం మీరు డీపర్ మోడ్ లోకి వెళ్తే ఈగల్ అని కూడా చూపిస్తుంది. ఈ ఈగల్ వాషి, ఈ ట్రెడిషనల్ హ్యాండ్ మేడ్ పేపర్ వాషి రెండు మన ఇంగ్లీష్ హోమోఫోన్స్ లా. లైక్ సన్ అండ్ సన్ ప్రొనౌన్సియేషన్స్ ఏమైనా డిఫరెంట్ మీనింగ్స్. ఒకటి కొడుకు, ఇంకోటి సూర్యుడు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ ఓజీ మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్ తారా, అదే పవన్ కళ్యాణ్ సార్ కూతురు, అసలు ఓజీ అంటే ఏంటి అని అడగగానే పవన్ కళ్యాణ్ సార్ నీకు సుభాష్ చంద్రబోస్ తెలుసా, ఆజాద్ హింద్ ఫౌజ్ తెలుసా అని అడుగుతారు కదా.
సో పవన్ కళ్యాణ్ సార్ క్యారెక్టర్ కి సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ కి కనెక్షన్ ఏంటి అనేది ఇంకో వీడియో కూడా చేశాను, తప్పకుండా అది కూడా వాచ్ చేయండి.